పర్సెంటేజ్ పెరిగింది. వాళ్ళకు 3% డ్యామేజ్ ఉంటే తీసుకోవాలనే కండిషన్స్ ఉన్నాయి. అది ఎప్పుడు వర్షాలు లేనప్పుడు డ్యామేజ్ ఎక్కువ కాదు. ఇలా వర్షాలే 3 నెలలు వర్షాలే పడ్డాయి. హార్వెస్టింగ్ అప్పుడు కూడా వర్షాలను తీసిండు. డ్యామేజ్ 10% ఉండొచ్చు, 15% ఉండొచ్చు. మేము గవర్నమెంట్ ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తేమ పత్తితో పాటు సోయాబీన్ కూడా తేమ అని చెప్పినాం ఒకటి. రెండోది ఇప్పుడు డ్యామేజ్ పర్సెంటేజ్ సోయాబీన్ ఎక్కువ ఉంటుంది. డ్యామేజ్ గింత ఉండాలా అనే నిబంధనలు ఎత్తేసి ఇచ్చి ఇవాళ రైతుకు వండిన పంట అది నీళ్ళకి వెళ్ళని, అది ఎంత పచ్చిగా ఉండని, రంగు మారని, ఇవన్నీ మారుతాయి. వర్షాలు ఎక్కువ సహజమే. కాబట్టి తీసుకోమని చెప్తున్నాం. మేము పై అధికారులు కూడా ఇక్కడ తీసుకునే సిఓ సొసైటీ అనే ఒక చిన్న ఆఫీసర్, ఆయనతోటి వాళ్ళ ఆఫీసర్ చెప్తున్నాం. డిస్ట్రిక్ట్ మేనేజర్ ప్రవీణ్ రెడ్డితో కూడా మాట్లాడినాం. నేను 10 రోజుల ముందే మాట్లాడితే గవర్నమెంట్కి రాసిండు, అయినా రంగు మారిన ధాన్యం తీసుకోవాలా, నీకు ఆల్రెడీ డ్యామేజ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది, నీ డ్యామేజ్ కండిషన్ లేకుండా తీసుకుంటేనే మంచిగా ఉంటుందని చెప్పినాం. మేము లేఖ రాసినాం సార్, గవర్నమెంట్ నుంచి రాలేదని చెప్తున్నాం. ఇప్పుడు నా పేరు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, రేపు మార్క్పేడు 75% తీసుకుంటుంది. రేపు రాష్ట్రానికి సంబంధించింది మార్క్పేడు ఉంటుంది. నేను ఒకటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు అందరికీ చెప్తున్నాం, ఈ సోయాబీన్ డ్యామేజు అనే పర్సెంటేజ్ మాటనే రాకుండా ఏ రైతుకి ఎట్లా పండిందో తీసుకొస్తాడు. ఇలా తేమ ఎక్కువ అంటే తేమ లేదు, ఇప్పుడు డ్యామేజ్ అంటున్నారు. ఈ డ్యామేజ్ కూడా కరెక్ట్ కాదు. రేపు అందుకొరకే కేటీఆర్ గారు కూడా ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్కి వస్తున్నాడు. పత్తి రైతులు కష్టాల్లో ఉన్నారు, సోయాబీన్ రైతులు కష్టాల్లో ఉన్నారు, మక్క రైతులు కష్టాలు ఉన్నారు. అందరు రైతులతోటి ఏ పంటలైతే రైతులు పండిస్తున్నారో ఆ రైతులందరితో ఇక్కడనే రేపు ముఖాముఖి కార్యక్రమానికి వస్తున్నాడు. రైతులు బాధలు ఉన్నారు, కన్నీరు గారుస్తున్నారు, అవస్థలో ఉన్నారు. మరి వాళ్ళ బాధలు తెలుసుకోవడానికే రేపు ఇక్కడికి వస్తున్నాడు. రైతులందరినీ కూడా మేము అందరూ ఇక్కడనే కూర్చొని మాట్లాడి ఏం చేద్దాం, మరి మీ రైతుల పరిస్థితి అర్థమైన తర్వాత రేపు కేటీఆర్ గారే స్వయంగా ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు.